నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురువు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధివంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా, గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠమాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నా ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రం అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులను ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శని మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా, ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్ని శుభాలు ఇచ్చేదు, ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మ, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నిటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో, ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో
వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది వారి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాసుల్లో ఏ రాసుల వారికి 12 రాసుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు, మళ్ళీ కర్కాటక రాశి వారికి గురువు మారడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? అమ్మ, కర్కాటక రాశి అనేటటువంటిది గురుడికి అత్యంత కీలకమైనటువంటి పదవి అనుకోండి, కీలకమైనటువంటి పొజిషన్ అనుకోండి. అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక ఉచ్చస్థిత, ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో లభించే ప్రదేశాలు ఉంటాయి, అవునా కదా? స్థానము ఉంటుంది. ఆ స్థానాలలో గురువుకి అత్యంత కీలకమైనటువంటి స్థానము ఈ యొక్క కర్కాటక రాశి ఉచ్చస్థిత రాశి. ప్లస్ తన సొంత నక్షత్రంలో దాదాపుగా మరి ఈ జూన్ 2 తర్వాత ఆయన ఈ రాశిలోకి మారి జూన్ 18 వరకు సొంత నక్షత్రంలో ఉంటాడు. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురుడు 6వ స్థానాధిపతి, అంటే ఉద్యోగ స్థానాధిపతి అయ్యాడు. ప్లస్ 9వ స్థానాధిపతి, అంటే కోణ స్థానాధిపతి అయి ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో, స్వదేశంలో కావచ్చు విదేశంలో కావచ్చు, వారికి ఉద్యోగరీత్యా కష్టపడితే మటుకు రాదు అనుకున్నటువంటి ఉద్యోగము వచ్చే అవకాశము. ప్లస్ గురుడు ఏంటంటే అమ్మ ఇంకో దానికి ప్రతీక గవర్నమెంట్ జాబ్స్, అది ఏ రకంగానైనా సరే, నీటిపారుదల శాఖ కావచ్చు, మత్స్య పరిశ్రమల శాఖ కావచ్చు, లేకపోతే మనకి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యాలయాలు ఉంటాయి, ప్రొఫెసర్స్, టీచర్స్, అంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ఉద్యోగాలైనా సరే అవన్నీ కూడా ఈ యొక్క గురు పరిపాలిత వాటికే సంబంధించినవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ ఉద్యోగాలకి సంబంధించి కొంతమంది న్యాయమూర్తులు, జడ్జిలు ఉంటారు కదా, వారికి సంబంధించి న్యాయ పరిపాలన శాఖకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ గురుడికి సంబంధించినటువంటి షష్ఠాధిపతి, అంటే ఉద్యోగ స్థానాధిపతి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు కనుక గట్టిగా కృషి కనుక చేయగలిగితే అవతల వాళ్ళు కాస్త మీకు అవకాశం ఇచ్చి ఉద్యోగాలు లభించేటటువంటి పరిస్థితి కలుగుతుంది కర్కాటక రాశి వారికి. అట్లాగే నాకు తెలిసి గురువుగారు, కర్కాటక రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నారు. అవునమ్మా, ఎందుకంటే దానికి తోడు వేరే గ్రహాల యొక్క ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. ప్లస్ ఈ గురుడు సరిగ్గా లేడు, సరైన స్థానంలో లేడు. ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్నటువంటి గ్రహము అదే ఉచ్చస్థితిలో ఉంటే ఎంత బాగుంటుందమ్మా. ఇప్పుడు మన ఇంట్లో మనము కంఫర్ట్ జోన్లో ఉన్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇబ్బందులు ఉన్నా కూడా సమసిపోతాయి. అట్లాగే ఈ కర్కాటక రాశిలో గురుడు ఉంటే ఏంటంటే అమ్మా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, అనారోగ్య సూచనలు ఉన్న వాళ్ళకి తొలగిపోతాయి. అదిగాక ఆయన చరరాశిలో ఉన్నాడు, ఏ సమస్యలు ఉన్నా అట్లా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏది జరిగినా కూడా వృద్ధి. ముఖ్యంగా ఈయన దృష్టి వేటి మీద ఉన్నాయి, కోణస్థానాల మీద పడతాయి. ఈయన దృష్టి 5వ స్థానమైనటువంటి వృశ్చికం మీద, 9వ స్థానమైనటువంటి ఆయన స్వక్షేత్రమైనటువంటి మీనం మీద పడుతోంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిని శుభ్రం చేస్తూ, గురుడుకు ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే చెప్పమ్మా, ఆయన చెడ్డవాడైనా కానివ్వండి, మంచివాడైనా కానివ్వండి, జాతకాలు ఆయన యొక్క దృష్టి పడింది అంటే వాళ్ళు భాగ్యంతో సమానమే. అంటే వాళ్ళకున్న కొన్ని దోషాలు హరించి చేసేటటువంటి శక్తి ఉంది. ముహూర్త భాగంలో కూడా అలాగే ఉంటుందమ్మా. ఆయన గనక కొన్ని స్థానాల్లో ఉన్నా, లగ్నంలో ఉన్నా, ఆ దోషాలు ఎన్నున్నా సరే జాతకంలో చాలా వరకు హరించేస్తాడు ఆయన. గురువు అంటే అంత విలువైనటువంటి స్థితిని కలిగి ఉంటాడు ఆయన.
మరి ఈయన సంతానపరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఆ యొక్క స్థానాన్ని శుభ్రం చేసి సంతాన యోగాల్ని, కొంతమందికి ఆకస్మికంగా వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటారు కదా, డబ్బు వస్తుంది అనుకోని, అది బంగారం అనుకోండి, బెండ్ అనుకోండి, ధనం అనుకోండి, ఏదో రకంగా బ్యాంకులో ఏదైనా చేసి పెట్టినా కూడా, లేకపోతే ఎల్ఐసీలు వచ్చే వాళ్ళకి ఎల్ఐసీల నుంచి డబ్బులు రావటము, ఇట్లా ఏదో రకంగా అకస్మాత్తుగా ధనము విపరీతంగా రావటము జరిగే అవకాశం ఉంటుంది. అంటే కోణస్థానం చాలా గొప్ప స్థానం అమ్మ. ఇది కోణస్థానంలో ఉండి కోణస్థానాల మీద దృష్టి పడుతుంది. అంతా జయమే, అంతా విజయమే, అంతా ధనమే అని కూడా చెప్పుకోవచ్చు. 9వ స్థానం మీద పడుతుంది. చక్కగా ఏదైనా దూర ప్రాంతాలకి సంతానపరంగా వాళ్ళ సంతానం ఎక్కడైనా దూరంగా ఉంది, చదువుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు, ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరుగుతోంది, వీళ్ళు మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపించే వాళ్ళలో కర్కాటక రాశి వారికి ఉంది. కొంతమందికి ఈ దేశంలో కూడా అలాంటి చక్కగా విందులు, సత్సాంప్రదాయమైనటువంటి ఎన్నో కళ్యాణ వేడుకలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మన దగ్గర కళ్యాణం ఒకటే కాదమ్మా, సంతానం ఎవరింట్లోనే కలిగినా ఎంత పండగ చేస్తారు. అట్లాగే తల్లిదండ్రులకి సంబంధించినటువంటి షష్ఠిపూర్తి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి యోగాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. షష్ఠిపూర్తి జరిపించుకునే వాళ్ళు ఉంటారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. ఎవరైనా తండ్రికి తల్లికి కూర్చోబెట్టి వాళ్ళ యొక్క పెళ్లి తర్వాత పెళ్లి ఎటు చూడలేదు కాబట్టి షష్ఠిపూర్తి చేద్దామని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి శుభకార్యాలు ఎన్నో జరిగేటటువంటి అవకాశము కనిపిస్తుంది. వీళ్ళు ఇంకోటి ఆలోచిస్తారమ్మా, మనకి జీవితంలో చివరగా చేరాల్సిన డెస్టినేషన్ ఒకటే, దానికి ముక్తి మోక్షము. ఎవరైనా అంతే కదమ్మా, ముక్తి మోక్షం. కొంతమంది ఏంటంటే ఒక వయసులోంచి ప్రారంభం చేస్తారు, కొంతమంది 60 ఏళ్ళ తర్వాత వార్ధక్యంలో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మనం దైవారాధనలు లేకపోతే సత్సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి వ్యవస్థల యందు ఏదైనా దాన ధర్మాదులు చేస్తూ మన జీవితాన్ని ఒక ధార్మిక సంబంధమైనటువంటి విషయాల యందు తీసుకెళ్లాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్య స్థితి కుదుట పడుతుంది. దాని ద్వారా కొంత వీరికి మానసికంగా ఉత్తేజము కలిగే అవకాశము ఉంటుంది. వీరు అనుకున్నటువంటి కొన్ని అప్పులు చేసుంటారు, గృహాలకి సంబంధించి, వాహనాలకి సంబంధించి ఈఎంఐలో లేకపోతే అప్పులో ఉంటాయి. అవి తీరక బాధపడేటటువంటి వాళ్ళకి మొన్నటిదాకా చేసిన కొద్దీ అప్పులు అవుతూనే ఉండేవి, తీర్చిన కొద్దీ కూడా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి తీర్చేటటువంటి అప్పుల్ని తీర్చేటటువంటి శక్తి కూడా ధనరూపకంగా గురుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇస్తున్నారు. తండ్రి గారి నుంచి ఏదైనా ఆర్జితపరమైనటువంటి ధనము రావచ్చు, లేకపోతే తండ్రి గారి పరంగా ఏదైనా ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులు వీరికి కలిసి వచ్చి వీరు మళ్ళీ మంచి గృహాన్ని కొని లేకపోతే నిర్మించుకునేటటువంటి అవకాశము కూడా వీరికి కలుగుతోంది. కాబట్టి సంతాన భాగ్యము, ఆర్థిక భాగ్యము, వీరు చేసేటటువంటి వృత్తిలో కొన్ని లొసుగులు ఉండటం ద్వారా కూడా వీరు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అట్లాగే బంధువుల వలన కూడా, అంటే ఈయన 3 నక్షత్రాలు మారుతాడు కదా, మారినప్పుడల్లా సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఈయన గురుడు కర్కాటక రాశిలో ఉండి ఈయన యొక్క దృష్టి సప్తమం మీద పడుతోంది. అంటే వివాహం చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కొంతమందికి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకునే వాళ్ళకి ప్రేమలో విఫలత్వం కలిగి, ఇబ్బందులు కలిగి, ఆటంకం కలిగి ప్రేమను వదిలేసి వేరే వివాహం చేసుకోవాలి అని చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు ఇస్తున్నాడు శని నక్షత్రంలోకి మారినప్పుడు. కొంతమందికి వివాహమై ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి ద్వితీయ కళ్యాణ యోగం కూడా కలుగజేసే స్థితి ఆగస్టు ఎండింగ్ లోపల జరుగుతుంది. అట్లాగే వీరు చేసినటువంటి అప్పులు ఏదైనా ఉన్నట్లయితే, వ్యాపార రీత్యా అప్పులు చేసి ఉన్నట్లయితే, ఆ అప్పులు అవసరమైతే వీరికి ఉన్నటువంటి ఆ ఆస్తులు ఏదైనా సరే తాకట్టు పెట్టైనా సరే ఆ అప్పులు తీర్చేయాలనే ఒక సగృత్ ఉపాయం కలిగి చక్కగా అలాంటి అప్పులు, మెయిన్ పెద్ద అప్పులు ఉంటే తీర్చేయాలనేటటువంటి సంకల్ప బలం బాగా పెరుగుతుంది. కాబట్టి ఏదేమైనా మన యొక్క గోచార సూత్రం ప్రకారము జన్మరాశిలో ఉన్నటువంటి గురువు దోషాన్ని కలుగజేస్తాడని మనకి రాసి ఉంది. కాబట్టి చదువుకునే విద్యార్థులు ఆటంకాలు లేకుండా మధ్య మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. వీళ్ళకి కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. వీళ్ళకి అవి రాకుండా ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి. వ్యాపారస్తులైతే కనుక తప్పనిసరిగా బృహస్పతి పాశుపత రుద్రహోమాన్ని చేసుకోవాలి. సంతానపరంగా ఎవరైనా కనుక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు, ఇక జాతకరీత్యా ఉన్నా కూడా ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. అప్పుడు వాళ్ళు ఆలోచించాలి, గురువునన్న సంప్రదించి జాతకాన్ని తెలియజేసుకోవాలి, లేదా సంతాన పాశుపత రుద్రహోమాన్ని చేసుకుంటే సంతాన దోషాలు పోతాయి, సంతానపరంగా యోగాలు కలుగుతాయి. కొంతమందికి ఓన్లీ ఇంకేం కాదండి, మాకు డబ్బు తప్ప ఇంకేం వద్దంటారు చూసారా,
ఆ లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ కుబేర యోగము, ఎందుకంటే కర్కాటక రాశి లక్ష్మీప్రదమైనటువంటి రాశి, దాంట్లో విష్ణుమూర్తి స్వరూపుడైన గురుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరిస్తే అటు వ్యాపారాలకి లేకపోతే అఖండమైనటువంటి ధన సంపాదనకి కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు అత్యంత శుభదాయకంగా ఉండే పరిస్థితి కలుగుతోంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.